హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో జైలు అంటే అందరికీ బాగా వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే రాజమండ్రి సెంట్రల్ జైలు. ఇప్పుడు దాంతో పోటీగా ఇంకో జైలు కూడా వస్తుంది, అదే విజయవాడ సబ్ జైలు. సో ఎందుకు అంటే 3 నెలల క్రితం వల్లభనేని వంశీ గారు తన అధికారంలో ఉన్నప్పుడు దుర్భాషలు ఆడి ఇప్పుడు దానికి అరెస్ట్ అయితే అవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన 7 కూడా ఆ జైల్లోనే అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే అది విజయవాడ జైలు అంటారు, ఎవరో కూడా వైసీపీ ఫ్రాడ్ గాలు జైలు అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు అసలు? ఒకప్పుడు మీరు అన్నట్టు రాజమండ్రి జైలు అంటే ఫేమస్ అండి. రాజమండ్రి సెంట్రల్ జైలు అంటే అది ఒక ఎవరు ఏ నిందితుడు ప్రధానంగా అంటే పెద్ద పెద్ద స్కాముల్లో కానీ లేకపోతే మర్డర్ కేసుల్లో కానీ కూని కేసులు ఉండే వాళ్ళని ఆ జైలుకు తరలించేవారు. ఇప్పుడు రాజమండ్రి జైలు కూడా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా చిన్నపోయింది. దేని ముందర? విజయవాడ సబ్ జైలు. కారాగారమా సారీ రీటేక్ తీసుకోండి, కారాగారం. మరి ఈ విజయవాడ సబ్ జైలు కారాగారం ఏదైతే ఉందో ఇది విఐపీల అడ్డాగా మారిపోయింది. ఇప్పుడు ములాఖత్ కావాలి వీళ్ళతో అని అనుకున్నప్పుడు ఆ విఐపీలు తాకిడైతే ఎక్కువ ఉంటుంది కదా. విఐపీలు ఎవరు? వాళ్ళని చూడ్డానికి ములాఖత్ అవ్వడానికి వచ్చేవారి సంఖ్య ఎక్కువైపోతూ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నలో గ్రూప్ 1 దాంట్లో పరీక్ష ఏది డిజిటల్ పత్రాల అదేది కరెక్షన్ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇంకా లిక్కర్ స్కామ్ చూసుకుంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, దిలీప్, చాణక్య, రాజకేశ్ రెడ్డి ఇట్లా మొత్తం 7 ఆ జైల్లోనే ఉన్నారు. ఇంకా వీళ్ళతో పాటు వల్లభనేని వంశీ గత 3 నెలల నుంచి ఆయన అదే జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో వీళ్ళంతా ప్రభుత్వాన్ని శాసించిన వాళ్ళ కదా. ఒకవైపు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మరొక వైపు లిక్కర్ స్కాములు. ధనుంజయ రెడ్డి అంటే నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారే. మంచి ఆఫీసర్ అని చెప్పేసి ఆయన బిరుదిస్తూ ఉన్నాడు. మరి మంచి ఆఫీసర్ ఆయన కోసం పనిచేసేటువంటి వ్యక్తి మంచి ఆఫీసర్ కాక చెడ్డ ఆఫీసర్ ఎలా అవుతాడు? సో ఆ ధనుంజయ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని శాసించినటువంటి ఈ ధనుంజయ రెడ్డి కూడా విజయవాడ సబ్ జైల్లోనే ఉన్నాడు. మరి వీళ్ళందరికీ ఒకటే కారాగారమే. మరి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు చిన్నపోయినట్ట కాదా? ఒకప్పుడు గంజాయి సేవించేవారిని లేకపోతే దొంగతనాలు, పిక్ పాకెటింగు, చైన్ స్నాచింగు ఇలాంటి కేసులు ఉండేవారిని విజయవాడ సబ్ జైలుకు తరలించేవారండి. ఇప్పుడు దాని పరిస్థితి రివర్స్ అయింది టోటల్గా. సో ఈ విజయవాడ సబ్ జైలు కాస్త ఈరోజు వైసీపీ అంటే వైసీపీలో ఉన్నటువంటి ప్రధాన విఐపీల కారాగారంగా మారిపోయింది. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ విజయవాడ సబ్ జైలు అనేది విఐపీల కారాగారము. ఇప్పుడు ములాఖత్ అయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అందుకు గాను ప్రభుత్వం కూడా సబ్ జైలు ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో అధికారులు భద్రత కట్టుదిట్టం చేసే పనిలో నిమగ్నమయ్యారండి. అంటే ఆ జైల్లోనే ఎందుకు పడుతున్నారంటారు? అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా ఉంది కదా, సో ఆ జైల్లోనే ఎందుకు వీళ్ళందరినీ అందులో? అక్కడికే ఇప్పుడు ఒక్క లిక్కర్ స్కామ్ అనో లేకపోతే ఇదేది గ్రూప్ 1 పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇదైతేనేమి వల్లభనేని వంశీ అయితే అందరినీ అక్కడికి ఎందుకంటే దగ్గరలో కోర్టుకు దగ్గరలోనే ఉంటారు. సో విజయవాడ సబ్ జైల్లో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఎంత ఇదైనప్పటికీ కూడా ఒక డీజీ స్థాయి అధికారులు ఉన్నారు, ఐజీ స్థాయి అధికారులు ఉన్నారు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మరి వీళ్ళకి కనీసము దేశానికి సేవ చేసేటువంటి వ్యక్తులు చెడ్డ ఆఫీసర్లే కాదనట్లే, కానీ దాంట్లో మిగిలిన ఇప్పుడు నెల్లూరులో సబ్ జైలు ఉంది, మిగతా జిల్లాలో సబ్ జైలు ఉన్నాయి, దాంట్లో ఫెసిలిటీస్ తక్కువ. విజయవాడ సబ్ జైల్లో ఫెసిలిటీస్ ఎక్కువ. అయినప్పటికీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు కనీసము టేబుల్ ఇవ్వకోకుండా, దిండి ఇవ్వకోకుండా, వేడి నీళ్ళు ఇవ్వకోకుండా ప్రతి ఒక్కదానికి రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా ఇబ్బంది పెట్టి కక్షపూరితంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? విజయవాడ సబ్ జైలు అనేది సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్ జైళ్ళ కన్నా విజయవాడ సబ్ జైల్లో కొన్ని సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, అందుబాటులో దగ్గరగా ఉంటుంది. సో అందుకని వారి సౌకర్యాల దృష్ట్యా మేలుగా జైల్లో పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన కక్షపూరితంగా అయితే వ్యవహరించలేదు కదా. వారికి దిండి ఇయ్యద్దు, నీళ్ళు ఇయ్యద్దు, పాలు ఇయ్యద్దు, లేకపోతే చాపి ఇయ్యద్దు, ఫ్యాన్ పెట్టద్దు అని ఏం చెప్పలేదు కదా. అంటే ఏ రకంగా గత 5 ఏళ్లలో అసలు ఎటువంటి ఆధారాలని కేసులో అసలు ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరే కాదు. మరి గత ప్రభుత్వ హయాంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఒకసారి
విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేశారు. మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ యొక్క అనుమతి తీసుకోకుండా అర్ధరాత్రి పూట ఏదో ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసి ఆయన ఎటువంటి ఆధారాలు చూపకపోక అసలు స్కిల్ క్యాంప్కు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి? ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే లిక్కర్ స్కామ్కు ధనంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటున్నారు. మరి ఇప్పుడు ఇది చెప్పాలి కదా వారు. ఇప్పుడు ధనంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఈ స్కిల్ స్కామ్కి ఏం సంబంధం అనేది చెప్పాలి కదా. అంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ విజయవాడ సబ్ జైలు ఇంకా విఐపీలు రానున్నారు. అంటే రానున్నారు అంటే ఇంకా ఎక్కువ మంది అరెస్ట్ అవుతారంట. ఏం ఒక్కటా రెండండి స్కాములు, ఏ శాఖలో అవినీతి జరగలేదు మీరు చెప్పండి. కరోనా టైంలో బ్లీచింగ్ పౌడర్ చల్లమని, అంటే బ్లీచింగ్ పౌడరు కాలువల పక్కన ఇంకోదాన ఇళ్ళ పక్కన చల్లమని చెప్తే ఆడ కూడా మైదా పిండి తెచ్చి మహారాష్ట్రలో మైదా పిండి తక్కువ అని చెప్పి 70 కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటి ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిందండి. కనీసము బ్లీచింగ్ పౌడర్లో కూడా స్కామ్ చేశారు 70 కోట్ల రూపాయలంటే ఏం మాట్లాడాలి? ఏది చేయలేదు స్కాము, ఏది చేయలేదు చెప్పండి. ఈరోజు ఏమంటున్నారు, ఫీజు రింబర్స్మెంట్ అదంటున్నారు ఇదంటున్నారు. శాఖకు అవినీతి ఉందండి. ఈ శాఖలో చేసినటువంటి అధికారులు రాజకీయ నాయకులు ఒత్తిళ్ళకి ఎవరైతే తలొగ్గి పని చేశారో, చట్టాలను ఉల్లంఘించి నిబంధనలను ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ విజయవాడ సబ్ జైలుకు తరలించనున్నారు. ఇది రాబోయే రోజుల్లో మరింత తాకిడి ఎక్కువయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విజయవాడ సబ్ జైలు కాస్త వైసీపీ బాధితుల కారాగారము అని చెప్పేసి అయితే చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.